ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ప్రేమించువాడే కాని బాధించువాడు కాదు. ఆయన కీడు విషయమై నిన్ను ఎన్నడూ శోధించడు. నీకున్న బాధల నుండి, శ్రమల నుండి రక్షించువాడే కాని నిన్ను శోధనలకు గురిచేసేవాడు కాదు. ప్రతి వారును తమ స్వకీయమైన దురాశల చేత నింపబడి మరలు కొల్పబడిన వారై శోధింపబడతారు. తమ సొంత ఆలోచనలు, డబ్బు, వ్యభిచారం ఇలాంటి చెడు క్రియల ద్వారా వారికి వారే శోధనలకు గురి అవుతున్నారు. మనము చేసే చెడ్డ క్రియలు మనలను వదలవు. దీని ద్వారా మనం మరణం పొందేంతగా మన చుట్టూనే ఉంటాయి. జాగ్రత్త అని లేఖనాలు చెప్తున్నాయి. మీకు వస్తున్న శోధనలు, మీరు అనుభవిస్తున్నవి అన్నీ సాతాను కార్యాలు అని గుర్తించాలి. ఈ లోక యుగదేవత దేవుని వైపుకు చూడకుండా వారి నేత్రాలకు గ్రుడ్డితనాన్ని కలిగిస్తుంది. ఇవి దేవుని వలన కలిగినవి కావు. ఒక వ్యక్తి శోధనలో ఉన్నప్పుడు దేవునికి మొరపెడితే వాని శ్రమలో నుండి విడిపిస్తాడు. మన దేవుడు ప్రేమస్వరూపి, ఆదరణకర్త. దేవుని నుండి మంచి ఈవుల్ని మాత్రమే పొందుకుంటాం. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు, ఎప్పటికీ ప్రేమించు దేవుడు. నీవు ఆయనను ఆరాధించడం లేదని నిన్ను కష్టాల పాలు చేసేవాడు కాదు. ఒకవేళ మంచి విషయాలపై మిమ్ములను శోధించవచ్చు, కీడు విషయమై మిమ్ములను శోధించడు. ఒకవేళ శోధనను అనుభవిస్తే దేవునికి ఇష్టమైన రూపులోనికి మార్చుకొనుటకే. నీవు ధైర్యముగా ఉండుము. ఏ శోధనైనా సరే దేవుడు విడువడు, ఎడబాయడు. ఆయనే నీకు తోడుగా ఉంటారు. ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.